సర్వర్ చూద్దాం. ప్రాక్సీ సర్వర్ ఎట్లా అంటే అది ఇట్లా క్లయింట్కి ఇంటర్నెట్ మీడియాలో సర్వర్ మీడియేటర్ లెక్క ఉంటుంది అనమాట. ప్రాక్సీ సర్వర్ ఈ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా అట్లా ఉంటుంది. సో ఓకేనా, ఇది ఒక కంప్యూటర్ లా ఉంటుంది అనమాట, ఒక నెట్వర్క్ పైన. ఇది ఏం చేస్తుంది, ఒక ఇంటర్మీడియట్ లెక్క పనిచేస్తుంది. ఒక ఇంటర్మీడియట్ కనెక్షన్స్ విత్ అదర్ కంప్యూటర్స్ ఆన్ నెట్వర్క్. సో అన్ని కంప్యూటర్లు ఏవైతే ఉన్నాయో దాని అన్ని కంప్యూటర్లకి ఇటు ఇంటర్నెట్కి మిడిల్లో కనెక్షన్ ఇంటర్మీడియట్ లెక్క పనిచేస్తుంది. ఓకేనా, ప్రాక్సీ సర్వర్. సో అటాకర్ ఏం చేస్తాడు, ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేస్తాడు. ప్రాక్సీ సర్వర్ చేసినాక ఆటోమేటిక్గా అన్ని అది చేయట్లకి వచ్చినట్టే, అది సర్వర్ని వచ్చి కనెక్ట్ చేస్తాడు ఫస్ట్. సో వాడు ప్రాక్సీ సర్వర్ని ఫస్ట్ కనెక్ట్ చేస్తాడు, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఒకవేళ ఇక్కడ ఒక 10 కంప్యూటర్లు ఉంటే వాడికి సెకండ్ నెంబర్ కంప్యూటర్, థర్డ్ నెంబర్ కంప్యూటర్ వాడు టార్గెట్ సిస్టమ్. సో ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ ఆ థర్డ్ నెంబర్ కంప్యూటర్కి అటాక్ చేయడు. ఏం చేస్తాడు, ప్రాక్సీ సర్వర్ ఫస్ట్ కనెక్ట్ చేసి ప్రాక్సీ సర్వర్ టు ఎవరైతే ఏదైతే టార్గెట్ సిస్టమ్ ఉంటే అది కనెక్ట్ చేసుకుంటాడు. సో దీనివల్ల ఏమైపోతుంది, అటాకరు వాడి ఐడెంటిటీని అనానమస్గా హైడ్ చేసుకోవచ్చు. చూడండి, దిస్ ఎనేబుల్స్ ఆన్ ఇంటర్నెట్ టు సర్ఫ్. దీనివల్ల అటాకర్కి ఏం ఎనేబుల్ చేస్తుంది, సర్ఫ్ ఆన్ వెబ్ అనానమస్ని అండ్ హైడ్ ద అటాక్. ఇక వెబ్ ఏంటంటే ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి వెబ్లో మనం అనానమస్గా ఐడెంటిటీని హైడ్ చేసుకోవచ్చు. మన అటాక్ని కూడా చేసినట్టు కూడా ఉండకుండా ఐడియా చేయొచ్చు అనమాట. అందుకే ఇట్లా వెళ్తాడు వాడు ఫస్ట్ ప్రాక్సీ సర్వర్ త్రూ. తర్వాత ఎప్పుడైనా క్లయింట్కి ఏదైనా అవసరం ఉంది, ఫస్ట్ ఏం చేయాలి, అది ఏదైనా ఇంటర్నెట్ ఛార్జ్ చేయాలంటే ఫస్ట్ ఈ ప్రాక్సీ సర్వర్ త్రూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఏం చేస్తాడు, క్లయింట్ కనెక్ట్స్ టు ఏ ప్రాక్సీ సర్వర్ అండ్ రిక్వెస్ట్ సమ్ సర్వీస్ అవైలబుల్ అండ్ డెలివర్ సర్వీస్. సో ఏమైనా క్లయింట్కి ఏదైనా కావాలంటే ఫస్ట్ దీంట్లో ఫస్ట్ ఏం చేస్తాడు వాడు, ప్రాక్సీ సర్వర్ కనెక్ట్ చేసి ఏదైనా రిసోర్స్ కావాలనుకుంటున్నాను, ఆ రిసోర్స్ ఏదో సమ్ అదర్ XYZ సర్వర్ పైన ఉంది, దాన్ని రిక్వెస్ట్ చేసిండు క్లయింట్ అనేటాడు. ఇలా రిక్వెస్ట్ చేసిండు ప్రాక్సీ సర్వర్ కనెక్ట్ చేసి నాకు ఒక రిసోర్స్ కావాలి, అవైలబుల్ ఇన్ సమ్ అదర్ సర్వర్ అని కనెక్ట్ చేసినాకనే తర్వాత అప్పుడు ప్రాక్సీ సర్వర్ ఏం చేస్తుంది, ఈ క్లయింట్ ఏదైతే క్లయింట్ ఇచ్చిన రిక్వెస్ట్ ఉందో ఈ క్లయింట్ ఇచ్చిన రిక్వెస్ట్ వీడైనా కాదని ఎవాల్యుయేట్ చేసి వాడికి కావాల్సిన ఇంటర్నెట్లో పెట్టి కావాల్సిన రిసోర్సెస్ని వాడికి ఇచ్చేస్తుంది. సో అదే అండి, ప్రాక్సీ సర్వర్ ఎవాల్యుయేట్స్ ద రిక్వెస్ట్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ ద రిసోర్సెస్ బై ఎస్టాబ్లిష్డ్ కలెక్షన్ టు ద రెస్పెక్టివ్ సర్వర్. సో ఆ రిక్వెస్ట్ని ఎవాల్యుయేట్ చేసి వాడికి కావాల్సిన రిసోర్స్ని ఎస్టాబ్లిష్ చేసి కనెక్షన్ని బిల్డ్ చేస్తుంది. అదే ఉంది, ఎస్టాబ్లిషింగ్ ద కనెక్షన్ టు రెస్పెక్టివ్ సర్వర్. ఎవాల్యుయేట్ చేసి అక్కడ రిక్వెస్ట్ ఎవాల్యుయేట్ చేసి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది క్లయింట్కి కావాల్సిన రిసోర్స్ సర్వర్కి, రెస్పెక్టివ్ సర్వర్కి. తర్వాత రిక్వెస్ట్ ద రిక్వైర్డ్ సర్వీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్లయింట్. సో ఏదైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినాక ప్రాక్సీ సర్వర్ అర్థమవుతుంది కదా, సింపుల్. ఫస్ట్ క్లయింట్ ఒక రిక్వెస్ట్ పంపుతాడు, ప్రాక్సీ సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. తర్వాత కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది కావాల్సిన సర్వర్కి. ఆ సర్వర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినాక వాళ్ళకి కావాల్సిన సర్వీస్, ఆ క్లయింట్ అయితే ఏ సర్వీస్ కావాలనుకుంటున్నా అది ప్రొవైడ్ చేస్తుంది అంతే. యూజింగ్ ద ప్రాక్సీ అప్రాక్స్ సర్వర్ కెన్ అలౌ అన్ అటాకర్ టు ఐడెంటిఫై. సో ఒకవేళ వాడు డైరెక్ట్ అటాకర్ ఏం చేస్తున్నాడు, ప్రాక్సీ సర్వర్ని ఫస్ట్ ప్రాక్సీ సర్వర్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు కాబట్టి వాడు ఐడెంటిటీని మనం హైడ్ చేసుకోవచ్చు అనమాట, అటాక్ని కూడా హైడ్ చేయొచ్చు. అందుకే వాడు ఇట్లా వెళ్తాడు, ప్రాక్సీ సర్వర్ కనెక్షన్ చేసి ఆ ఏ టార్గెట్ సిస్టమ్ ఉంటుందో దానికి పైన అటాక్ చేస్తాడు ప్రాక్సీ సర్వర్ త్రూ. అట్లా జరుగుతుంది.